గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఈ విద్య అనేది, చదువు అనేది, ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం. ఎస్పెషల్లీ చిన్నపిల్లలందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్ ద్వారానే వారికి ఈ మానసిక పరిపక్వత అనేది వస్తుంది. అందుకే పిల్లలందరికీ కూడా పౌష్టిక ఆహారం ఇస్తూ నాణ్యమైన విద్యను అందించాలి. దానికి తగ్గట్టుగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకు నాణ్యమైన విద్యను అందించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము, ఈ కరోనా మహమ్మారి వలన ఈ విద్యపై, పిల్లలు నేర్చుకునే అంశాలపై, వారు చదువుకునే చదువులపై అనుకొని ఒక ప్రభావం పడింది. దానివల్ల పిల్లలందరికీ కూడా తీవ్రమైన నష్టం అనేది జరిగింది. ఈ నష్టం ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఎక్కువగా పడింది. ఎందుకంటే చాలా వరకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అవ్వడము, అలాగే ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ కావడానికి కావలసిన ఇంటర్నెట్ సదుపాయాలు అన్నీ ఉండడం వలన అక్కడ వీరిపై పడ్డ ప్రభావం కొంచెం తగ్గింది అని చెప్పవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరిపైన, ఎస్పెషల్లీ షెడ్యూల్డ్ కాస్ట్ అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్ సంబంధించిన వారు కానివ్వండి, ఇతర బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కానివ్వండి, వారిపైన పెను ప్రభావం పడింది. సో దీనివలన తీవ్రమైన మానసిక ఒత్తిడి అంటూ పెరిగింది. 2 సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతుంది. ఇక దీనికి కారణం ఏమిటంటే, మహమ్మారి మొదలైనా కూడా అది ఇప్పటి వరకు 3 వేవ్స్ కింద మనకు వచ్చింది. సో ప్రతిసారి కూడా మన పిల్లల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడైతే ఈ మహమ్మారి ప్రబలుతుందో ఇమీడియట్గా ఆయా రాష్ట్రాల్లో వెంటనే స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే పిల్లల ప్రాణాలు, పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి అంటే, పిల్లలకు సంబంధించి ఇక సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ అనే ఒక విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలి. తద్వారా ఏం జరుగుతుంది, క్లాసుల్లో వారు మామూలుగా క్లాసులు వింటూ ఎప్పుడైనా క్లాసులు వినలేని పరిస్థితి భవిష్యత్తులో వచ్చినప్పుడు కూడా అప్పుడు ఈ డిజిటల్ అంటే టీవీ ఛానల్స్ను పెంచి, ప్రస్తుతం అవి 12 ఛానళ్ళు ఉంటాయి, ఈ 12ను కాస్త 200 టీవీ ఛానల్స్గా చేసి 1వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఈ సౌకర్యాన్ని అందజేసేట్టుగా చూడాలి. మరి వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు, ఆయా రాష్ట్రాల్లో ఆ భాషలు, మరి ఇది ఎలా సాధ్యం అంటే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ బోధన అనేది అందించడానికి చేసే ప్రయత్నం. అలాగే ఈ డిజిటల్ లైబ్రరీ అనేది కూడా ఒకటి, డిజిటల్ యూనివర్సిటీ అనేది కూడా ఒకటి ప్రారంభమవుతుంది. తద్వారా ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన ఈ విద్యని ప్రజలందరికీ కూడా, ఈ విద్యార్థులందరికీ కూడా వారు వారి ఇంటి వద్దే ఉండి పొందేటట్టుగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని డిజిటల్ యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది. ఇక దేశంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలు అన్నీ కూడా కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాయి. అలాగే ఈ మామూలుగా చదువు కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేక కోర్సులు ఇవ్వడము, అలాగే ప్రతిసారి ఈ మనం ఎడ్యుకేషన్లో చూస్తాం, ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషను ఈ ఉద్యోగాలకి సరిపడేటట్టుగా లేదు అని. అంటే ఆ క్రిటికల్ థింకింగ్ అనే కాన్సెప్ట్ మిస్ అవుతుంది అని చాలామంది మేధావుల అభిప్రాయం. కాబట్టి ఆ క్రిటికల్ థింకింగ్ అనేది ఒకటి, అలాగే క్రియేటివిటీ అనేది పిల్లల్లో, విద్యార్థుల్లో పెంపొందించడానికి రకరకాల సర్వీసులు రాబోతున్నాయి. ఫైన్. అలాగే దీనికి సంబంధించి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంటే 2022-23 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి
ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ అంశాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అవి ఒక్కసారి నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏమిటి అంటే బిల్డింగ్ స్మార్ట్ ఇండియా విత్ క్వాలిటీ స్కిల్స్. ఈ స్కిల్స్ అనేది నాణ్యంగా ఉండాలి. అది అలాగే నాణ్యమైన విద్య బోధన ఉండాలి. అలాగే డిజిటల్ యూనివర్సిటీ ఫర్ యూనివర్సల్ ఎడ్యుకేషన్, తద్వారా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన ఎడ్యుకేషన్ అందించడానికి ఇదొక చక్కటి మార్గం. అలాగే లాంచ్ ఆఫ్ దేశ్ స్టాక్ ఈ పోర్టల్, అంటే ఇదేమిటంటే దేశ్ అంటే ఏ డిజిటల్ ఎకో సిస్టమ్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లైవ్లీహుడ్స్. అంటే ఇక్కడ ప్రతి విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించాలి. అంటే రేపు పొద్దున ఎడ్యుకేషన్ అయిపోయి వారు ఒక జాబ్లో చేరినప్పుడు వారు నేర్చుకున్న విద్యనే కాకుండా ఆ ఉద్యోగానికి సంబంధించిన ఈ నైపుణ్యాన్ని కూడా వారు కలిగి ఉండడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. అలాగే హై క్వాలిటీ ఈ కంటెంట్స్ త్రూ డిజిటల్ టీచర్స్. అలాగే 1 క్లాస్ 1 టీవీ ఛానల్ ప్రోగ్రామ్. దీన్ని ప్రస్తుతం 12 ఛానల్స్ ఉంటాయి. దీన్ని 200 ఛానల్స్కు దీన్ని పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా 2022-23 సంవత్సరంలో ఇవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. అలాగే ఈ స్టార్టప్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే డ్రోన్ శక్తి ఫర్ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్, తద్వారా ఈ సేవలన్నీ కూడా విద్యార్థులకు అందించడానికి చేసే ఒక ప్రయత్నం. అలాగే దేశం మొత్తంలో కలిపి కొన్ని సెలెక్టెడ్ ఐటీఐస్లో ఒక 750 వర్చువల్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించిన వర్చువల్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం అంటూ జరుగుతోంది. చూడండి, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, డిజిటల్ యూనివర్సిటీ అంటే ఏమిటి, అలాగే 1 క్లాస్ 1 టీవీ అంటే ఏమిటి, అలాగే డ్రోన్ శక్తి ఫర్ డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఫాలో కావాలి. ఫైన్. కాబట్టి చూడండి, మీరు ఎక్కడ ఏం చదివినా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు మీరు అక్కడ కొంచెం జాగ్రత్తగా ఆ టాపిక్ని పూర్తిగా చదివే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేసి దాన్ని రివైజ్ చేస్తూ ఉంటే examination point of view that will be more and more useful. So thank you so much, and I'll see you in tomorrow's class.